అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే తెలుగు లోగిళ్ల ముందు భోగి మంటలు వెలిశాయి. చిన్న పెద్ద అంతా కలిసి భోగి మంటల్లో పాల్గొంటున్నారు. రాజకీయ నేతల సందడైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా వరకు వాళ్ళే నిర్వహించి అక్కడందరినీ జనాల్ని గ్యాదర్ చేస్తున్నారు. తెలుగు లోగిళ్లలో సరికొత్త ఉదయం ఇది. సంక్రాంతి జోష్ ఇంటింటా వెల్లివిరుస్తోంది. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశులకు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటాం. మకర సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ అంటాం. సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉంటాడు. అప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చలి ఇబ్బందులు తట్టుకోవడానికి ఉత్తరాయణ కాలంలో ఆనందంగా ఉండాలని భోగి మంటలు వేస్తారు. అసలు భోగి అన్న పదం భుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. భోగం అంటే సుఖం. శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, భోగి పండుగ అలా వచ్చిందని కొందరు అంటారు. అయితే శ్రీ విష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి పండుగ నాడే అని మరికొందరు చెబుతారు.